తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మెల్లమెల్లగా సెగలు పుట్టిస్తున్న వేళ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిపించబోతున్నాయని చెబుతోంది. ఎక్కడో శ్రీలంకలో అల్పపీడనం ఉంటే మనకెందుకు టెన్షన్ అనే డౌట్ రావచ్చు. నిజమే, ఈ అల్పపీడనం చిన్నదే, వాయుగుండంగా అయ్యే పరిస్థితి కూడా లేదు. అయినా వర్షాలు ఏపీ, తెలంగాణలో పడతాయి. ఎందుకంటే ఈ అల్పపీడనం వచ్చిన సమయంలో దీని ప్రభావంతో పాటు ఉత్తరాది గాలుల వల్ల ఓ ద్రోణి వాతావరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడబోతోంది. ఆ ద్రోణికి ఈ అల్పపీడనం కొంత బలాన్ని, చల్లదనాన్ని ఇవ్వబోతోంది. అందువల్ల ఏపీ, తెలంగాణలో ఈ నెల 22, 23 తేదీల్లో అక్కడక్కడ జల్లులు పడే ఛాన్స్ ఉంది. అలాగే దక్షిణ రాయలసీమలో భారీగా మేఘాలు రావచ్చు. కొన్ని చోట్ల జల్లులు, మోస్తారు వర్షం పడవచ్చు. అయితే ఈ వర్షాల వల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ రైతులకే ఇబ్బంది. వారికి ఇప్పుడిప్పుడే కోతలు కోసి పంటలు చేతికి వచ్చే సమయం. ఇలాంటి సమయంలో వాన పడితే పంట దెబ్బతింటుంది. మొత్తంగా ఈ అల్పపీడనం గురించి, వర్షాల గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. రైతులు మాత్రం అప్రమత్తంగా ఉంటూ పంట పాడవకుండా చూసుకోవాల్సి ఉంటుంది.